నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకురావాలి. డయల్ యువర్ టీటీడీ ఈవోలో జె శ్యామలరావు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్లెట్ ఆవిష్కరణ. వినాయక చవితి పర్వదినానికి సిద్ధమైన వినాయక విగ్రహాలు కొనుగోలుదారులతో కోలాహలంగా పురవేతులు. తిరుపతి మంగళం క్వార్టర్స్లో వివాహిత దారుణ హత్య. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఇక వార్తలోని వివరాలు. మన దేశం, భారతీయ ధర్మం, దేశాభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం తీసుకుని ప్రధాని మోదీకి అండగా నిలబడాలని బీజేపీ కిసాన్ మోర్చా లీడర్లు ప్రసాద్ రాయల్, మోహన్ బాబు, ప్రతాప్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ భారతీయులు బీజేపీలో సభ్యత్వం తీసుకోవడానికి సెల్ నెంబర్ 8800002024 నెంబర్కు కాల్ చేసి తద్వారా దరఖాస్తును ఫిలప్ చేసి సభ్యత్వం పొందవచ్చని తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పేసి కిసాన్ మోర్చా పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 8800002024 మళ్ళొకసారి చెప్తాను, 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మీరు కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరేదానికి అవకాశం ఉంటుంది. మన దేశ అభివృద్ధి కోసం చేసిన పనుల్లో ఆయన మనకి దేశ ప్రధాని అవ్వడం మన అదృష్టం. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా ఈ వేదిక మీద నుండి నేను కోరుతున్నాను. విజయవాడ వరద బాధితుల సీఎం సహాయ నిధికి డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి 10 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ గంటల వ్యవధిలోనే విజయవాడ మొత్తం వరదలతో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటి బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో దాదాపు 30 నిమిషాలు జేసీబీలో ప్రయాణం చేసి వరద బాధితులకు సేవ చేయడానికి నడుం బిగించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేయడానికి చంద్రగిరి నియోజకవర్గం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. మనం ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా కులమత భేదాలకి ఏ సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కోసం ప్రజలందరూ ఇబ్బంది పడాలందరికీ కూడా సహాయం చేసేదానికి ముందుకు రావాలని చెప్పి మనందరం ప్రార్థిస్తున్న అందరికీ కూడా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు తిరుపతి రూరల్ నాయకులు, చంద్రగిరి కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముందు కూడా రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ డెవలప్మెంట్ అవసరమైనా కూడా దానికి అందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం ముందుండి దానికి అందరికీ సహకరిస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందస్తు వినాయక చవితి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు తాము స్వయంగా చేసిన మట్టి గణపతులకు పూజలు నిర్వహించారు. నిన్న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కె వెంకటాద్రి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు రావడంతో ఆ ఉపాధ్యాయునికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా సన్మానం చేసి మట్టి గణపతిని అందజేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు మట్టి గణపతుల్లానే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ నినాదాలు చేస్తూ భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థినులు మాట్లాడుతూ రసాయనాలు వినియోగించిన విగ్రహాలను పూజించి వాటిని నిమజ్జనం చేసే సమయంలో అటు వాయు కాలుష్యం, ఇటు జల కాలుష్యం అవుతుందని, తద్వారా జీవరాశులకు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమై మృతి చెందుతాయని, రసాయన విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మనము మట్టి వినాయకుడిని కనుక వాడడం వల్ల మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అదే రంగులు వేసిన వినాయకుడి వల్ల పర్యావరణాన్ని కాపాడలేము. ఉదాహరణకు ఈ మట్టి విగ్రహాలు కాకుండా రంగులు వేసినవి నీటిలో వేసినప్పుడు ఆ వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది. ఆ పొల్యూషన్ అయిపోయే వాటర్ ని కొన్ని జీవరాలు తాగుతాయి. ఉదాహరణకు పాములు, కప్పలు, పురుగులు, ఆవులు, మేకలు ఇలాంటి పశువులు, చేపలు ఇవన్నీ తాగినప్పుడు తనకు అనారోగ్యాలు వచ్చి మరణిస్తాయి. అందువలన నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మనం రంగుల వినాయకుడిని కాకుండా మట్టితో చేసిన వినాయకుడిని భక్తితో పూజిద్దాం. నేను మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా మట్టి విగ్రహాలనే పూజించమని చెప్పాను. విద్యార్థులందరూ కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించి మట్టి విగ్రహాలను వాడాలి,
అదేవిధంగా మీరు వాడమే కాకుండా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబీకులకు కానీ బంధువులకు కానీ అందరికి కూడా అవేర్నెస్ కల్పించి, అంటే ఇక మీట ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ లేదా వివిధ రకాల రంగులతో తయారు చేసిన విగ్రహాలన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలించి మట్టి విగ్రహాలనే వాడేటట్టుగా పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా. శ్రీకాళహస్తిలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో ఖైరతాబాద్లో లాగా చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించాడు. విజయవాడ వరద బాధితుల కోసం 2 కోట్ల రూపాయలు సేకరించబనున్నామని తెలిపారు. శ్రీకాళహస్తిలోని కామాక్షి కళ్యాణ మండపంలో వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక చారిటీ ట్రస్ట్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి ప్రతి సంవత్సరం వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన పెంపొందించే విధంగా నిస్వార్థంతో వినాయక ప్రతిమల పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. విజయవాడ వరద బాధితుల కోసం స్థానిక పరిశ్రమలు విరాళాలు సేకరించి 2 కోట్ల రూపాయలు అందించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి శ్రీకాళహస్తిలో అతిపెద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, పీజీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పర్యావరణం కూడా ఇబ్బందికరం లేకుండా ఈ యొక్క బొమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. మినిమం 8 అడుగుల నుంచి 11 అడుగుల వరకు బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. 2 జిల్లాలకి పంపిణీ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి వినాయక చవితికి నా యొక్క భాగమే లేకుండా వీళ్ళందరూ కూడా కష్టపడి అందరితో కలిసి చేయాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగ అనేది చేయాలని ఉత్సాహంతో ఈ రోజు 1000 బొమ్మలు విఘ్నేశ్వర స్వామి ప్రతి పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో వారు చేస్తున్నదానికి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నాం. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కూడా మొన్న వాళ్ళకున్న ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో కొంతమంది రాజకీయంగా పైకి రావాలనో లేకుంటే ఇంకోటో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇచ్చినందుకు ఆయన మంచి మనసుకి అందరం కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్నే నాకు కూడా ఇది అనిపించింది. వచ్చే సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహం విఘ్నేశ్వర స్వామి విగ్రహం కాళహస్తిలో పెట్టిస్తామని చెప్పి ప్రతి సంవత్సరం పెడతాను. ఎంత ఖర్చైనా సరే చూసుకొని అందరం తలా చేసుకుంటాం. రూపాయి తీసుకుంటాం. అందరితో పాటు సంప్రదిస్తాం. మేము డబ్బు పెట్టి చిత్తూరు జిల్లాలో అతి పెద్ద విగ్రహం కాళహస్తిలో ఉండేటట్టు వచ్చే సంవత్సరం చేస్తామని చెప్పి మేము మాటిస్తా ఉన్నాం. శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని గత 17 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనాధికారికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర మాట్లాడుతూ గత 17 రోజుల నుంచి శ్రీవారిమెట్టు వ్యాపారులు వారి సమస్యలపైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తున్నారని తెలిపారు. అధికారులు కనీసం పట్టించుకొని సమస్య పరిష్కరించడం లేదని వాపోయారు. కాబట్టి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరుగుతోందన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారిమెట్టు వ్యాపారుల యూనియన్ నాయకులు యుగంధర్, మధు, చిట్టిబాబు, మల్లికార్జున, రామ్మూర్తిరెడ్డి, ప్రకాష్, చిరంజీవి, సోను తదితరులు పాల్గొన్నారు. వినాయక ప్రతిమల కొనుగోలుదారులతో తిరుపతి పురవీధులు కొనుగోలుదారులతో క్రిక్కిరేసింది. హిందువులు అత్యంత వేడుకగా జరుపుకునే వినాయక చవితి పండుగ నేపథ్యంలో తిరుపతి నగర పురవీధుల్లో వినాయక ప్రతిమల విగ్రహాల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. మట్టి వినాయక విగ్రహాన్ని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈ ఏడాది అనేక మంది మట్టి వినాయక ప్రతిమలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో మట్టి వినాయక విగ్రహాలకు డిమాండ్ పెరిగింది. శనివారం నాడు వినాయక చవితి పర్వదినానికి కావలసిన వినాయక ప్రతిమలు, పత్రి, పూలు, పండ్లు తదితరాలను కొనుగోలు చేయడానికి వచ్చిన కొనుగోలుదారులతో నగరంలోని వీధులన్నీ కోలాహలంగా మారాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకురావాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు చెప్పారు.
తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో ఈవో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలు, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాలను శాశ్వతంగా విక్రయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయా ఆలయాల్లో ఇందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బయట ప్రాంతాల నుండి చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారని, తిరుమలకు విచ్చేసే భక్తులకు లడ్డూలు సరిపోతున్నందున బయట ప్రాంతాల్లో లడ్డూ ప్రసాదాలను విక్రయించలేదన్నారు. తిరుమలలో లడ్డూ దళారులను కట్టడి చేయడం ద్వారా బయట ప్రాంతాలకు లడ్డూ ప్రసాదాలు పంపుతున్నట్లు వివరించారు. అనంతరం ఆగస్టు నెల దర్శనం, హుండీ, అన్నప్రసాదం, తలనీలాలు, లడ్డూల విక్రయం తదితర వివరాలను వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షల మంది కాగా హుండీ కానుకలు 125.67 కోట్ల రూపాయలు లభించాయని తెలిపారు. విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1,06,000 కాగా అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలని, అలాగే తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలుగా టీటీడీ యువో తెలియజేశారు. దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 22.42 లక్షలు ఆగస్టు నెలలో. హుండీ కానుకలు 125.67 కోట్లు. విక్రయించిన లడ్డూల సంఖ్య 1.06 కోట్లు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.33 లక్షలు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.49 లక్షలు. అలాగే లడ్డూల డిస్ట్రిబ్యూషన్ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ అందరికి కూడా గతంలో తెలియజేయడం జరిగింది. దాని ప్రకారం బయట ఉన్న ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమైన కారణాలు 2 ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒకటి, ఇక్కడ ఉన్న తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా, డిమాండ్ కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేసిన ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్ గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్ గా చేయాలంటే ఒక సేల్ కౌంటరు, తర్వాత స్టాఫ్, కంప్యూటర్స్, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్ గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాము. వినాయక చవితి పర్వదినానికి శ్రీకాళహస్తిలో వినాయక విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. 6 నెలల ముందుగానే విగ్రహాల తయారీ కార్మికులు తయారీలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి పర్వదినం సమయానికి బొజ్జగణపయ్య విగ్రహాలను పూర్తి స్థాయిలో కొనుగోలుకు రెడీ చేసే పనిలో ఇప్పటికే రాజస్థాన్ నుంచి వచ్చిన కార్మికులు పనులలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే విగ్రహాల తయారీలో తుది మెరుగులు దిద్దుకొని చవితి వేడుకలకు సిద్ధంగా ఉండడంతో చవితి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. వారి చవితి వేడుకలలో గణనాథుని ప్రత్యేకంగా చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఆర్డర్లు ఇచ్చి మరీ విగ్రహాలు తయారు చేసుకుంటున్నారు. విగ్రహాల తయారీదారుడు అర్జున్ మాట్లాడుతూ, ఈ పర్యాయం వినాయక చవితి వేడుకలకు ప్రత్యేకంగా వివిధ రూపాలలో గణనాథుని ఏర్పాటు చేసి అమ్మకాలకు 500 రకాల వినాయకుడిని సిద్ధం చేశామని తెలిపారు. ఈ విగ్రహ తయారీకి కావాల్సిన పెయింటింగ్ రాజస్థాన్ మరియు పూణే నుంచి తెప్పించామని, విగ్రహాల అచ్చు హైదరాబాద్, విజయవాడ నుంచి తెప్పించి మిగతా మెటీరియల్ మద్రాసు నుంచి తెప్పించి ప్రత్యేకంగా విగ్రహాలు తయారు చేశామని తెలిపారు. ఈ పర్యాయం వినాయక చవితి కమిటీ సభ్యుల అభీష్టం మేరకు వారికి నచ్చే విధంగా 15 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేసి ప్రత్యేక రంగులతో అలంకరించి ఇస్తున్నామని చెప్పారు. ఈ పర్యాయం ఆదాయం గణనీయంగానే ఉందని, అయితే ప్రభుత్వం తమకు సబ్సిడీలో రుణాలు ఇప్పిస్తే మరికొంత లబ్ధికరంగా ఉంటుందని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెయింటింగ్ చాలా తేడా ఉంది, మంచి పెయింటింగ్ ఉంది. వెరైటీ కళ అన్ని వెరైటీ వచ్చి ఇక్కడ పెట్టింది.
దగ్గర మన దగ్గర వెరైటీ వచ్చే 150 వెరైటీ ఉంది, 150 వెరైటీ, చిన్నది నుంచి పెద్ద దాకా. ఈసారి మన దగ్గర బొమ్మలు 100 రూపీస్ నుంచి మనకి 40,000 దాకా తేడా ఉంటుంది సైజులో. ఒక హాఫ్ అడుగు నుంచి 12 దాకా ఉంది మన దగ్గర. మంచి బొమ్మలు ఉంది, మంచి డిజైన్స్లో ఉంది, కలర్స్ కూడా బాగుంది, ఫినిషింగ్ బాగుంది. ఈసారి మేము 3 సంవత్సరాల నుంచి ఏడ తీసుకుంటా ఉన్నాం బొమ్మలు. మాకు ఎట్లా అంటే ఒక నెల ముందే చెప్పేస్తాం మాకు ఇట్లా పెయింట్లు కావాలి అన్ని చూసుకొని. ఇక్కడ షాప్ ఓనర్ అర్జున్ అన్న, దీనికి అన్నతో మాట్లాడుకొని మనకు నచ్చిన విధంగా పెయింటింగ్ చేసుకొని చేసుకుంటాం మేము. ఈసారి కూడా ప్రతిసారి లాగానే ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించే నిమజ్జనోత్సవానికి వినాయక సాగర్ లో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నామని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ, పోలీస్, ఫైర్, ఇతర విభాగాల అధికారులతో కలిసి వినాయక సాగర్ లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని చవితి వేడుకలను, నిమజ్జనంను విజయవంతం చేయాలని అన్నారు. నిమజ్జనానికి వచ్చే వాహనాలు అన్ని క్రమ పద్ధతిలో వచ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో కొలను వద్ద గజ ఈతగాళ్లు జాగ్రత్తగా ఉండాలని, భక్తులు, ప్రజలు కొలనులోనికి వెళ్లకుండా చూడాలని అన్నారు. సాగర్ అంతా శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని పారిశుద్ధ్య అధికారులను ఆదేశించారు. తెప్పలను మరోసారి పరిశీలించాలని అన్నారు. షామియానా తదితరాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు మరిన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో క్రేన్ల ద్వారా విగ్రహాలను త్వరగా పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. వాహనాలతో పాటు తెచ్చే ప్రతి తదితరాలను ముందుగానే పారిశుద్ధ్యం సేకరించి శుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రామకృష్ణ ఆచారి, సిఐ రామ్ కిషోర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి, నిమజ్జన కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, సభ్యులు ఆర్సీ మునికృష్ణ, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆకుల సతీష్, ఆనంద్ తదితరులు ఉన్నారు. రేపు సాయంత్రం 5 నుంచి వినాయక సాగర్లో నిమజ్జనానికి వస్తారు. మళ్ళీ 3వ రోజు సోమవారం భారీ విగ్రహాలన్నీ వినాయక సాగర్కి వస్తాయి. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి నగరపాలక సంస్థ ఏసీ గారు, డీసీ గారు, అలాగే పోలీసు, రెవెన్యూ, టీటీడీ, ఏపీ ఎస్పీడీసీఎల్ అన్ని సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సహకారంతో ఈరోజు ఇక్కడ అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండం చేస్తున్నారు. ఈరోజు వినాయక మహోత్సవ కమిటీతో కలిసి అన్ని ప్రభుత్వ సంస్థలు దీనిలో భాగస్వామ్యమైన వారు అందరూ వచ్చి ఈ వినాయక సాగర్ని ఇప్పుడు ఉదయం 7 నుంచి పరిశీలించాము. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంటిలోనూ మట్టి వినాయక ప్రతిమలను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు 500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళ్యాణి, ప్రవీణ్, సాయి, ముత్యాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి నాశిని వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాము. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను గత 5 సంవత్సరాలుగా అందిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ ముప్పు లేకుండా అందరూ పాటుపడాలని కోరుకుంటున్నాము. గంగమ్మ గుడి ఆలయం వద్ద ఏకవీర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలని ఉచితంగా ఇక్కడ పంపిణీ చేశాము. ఈ మట్టి విగ్రహాలని ప్రతి ఏడు ఉచితంగా ఇది పంపిణీ చేయడం వారు ఏకవీర ఫౌండేషన్ వారు తీసుకుంటున్నారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించేదానికి, పర్యావరణాన్ని కాపాడేదానికి ఈ మట్టి విగ్రహాలను వారు ప్రతి ఏడు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి.
ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని పెట్టి రేపు వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుని నిమజ్జనం కూడా అదే విధంగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అలాగే వినాయకుడు ఆశీస్సులు మనకందరికీ కలగాలని. బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రంలో విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు బేష్ అని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ ప్రశంసించారు. వరద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, ప్రధాని విదేశీ టూర్లు మానుకొని వరద ప్రాంతాలలో పర్యటించాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ శ్రీకాళహస్తిలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా దేశం అస్తవ్యస్తంగా తయారైందని దుయ్యబట్టారు. అదుపులో లేని ధరలు, సామాన్యుడికి పూట గడవని పరిస్థితి మోదీ పాలనలో నెలకొందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ విపరీతమైన ట్యాక్స్ వేస్తూ ప్రజలపై పన్నుల భారాన్ని మోపారని విమర్శించారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు భేష్ అని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో విహరిస్తూ దేశంలో ప్రకృతి వైపరీత్యాల బాధితులను గాలికి వదిలారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి వర్గ సహాయం కింద కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే 5,000 కోట్ల రూపాయలు వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండో విషయం ప్రాజెక్టులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3 మంచి ప్రాజెక్టులు తీసుకొచ్చాం, 4 తీసుకొని వచ్చాం. ఒకటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, రెండోది కాళహస్తి నడికుడి రైల్వే లైన్, మూడోది అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట, 4వది దుగరాజపట్టణ ఓడరేవు. ఈ 4 ప్రాజెక్టులు సున్నాలో ఉన్నాయి. ఈరోజు ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూలి పనులకు వెళ్తున్నారు, సున్నా అయిపోయినాయి. దుగరాజపట్టణ ఓడరేవు తీసుకొచ్చాం, ఆ పనులు సున్నా. అంతర్జాతీయ విమానాశ్రయ నడికుడి రైల్వే లైన్ కూడా పూర్తిగా ఒక్క మూర కూడా ప్రారంభించలేదు. దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి మన ప్రాంతం అభివృద్ధికి రావడం వాళ్ళకి ఇష్టం లేనందువల్లే ఈరోజు విద్యావంతులు కూడా కూలి పనులకు వెళ్తున్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరులలో ప్రకృతి ప్రకోప విలయ తాండవంలో నిరాశ్రయులైన వారికి తమ అభయహస్త గోవింద సేవా మండలి దాతల ద్వారా సేవ చేయడానికి సిద్ధంగా ఉందని ధార్మిక సంస్థ సభ్యులు జగన్నాథం, చంద్రమోహన్, ప్రభాకర్, రామారావు, కృష్ణయ్య, సుధీర్, శేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ స్థానిక లీలామహల్ వద్ద తాము వరద బాధితుల సేవా సహాయార్థం ఆఫీసును ఓపెన్ చేశామన్నారు. అక్కడికి వాడని వస్తువులు ఏవైనా ఉంటే దాతలు అందించాలని, వాటిని తాము వరద బాధితులకు అందేలా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు జగన్నాథం సెల్ నంబర్ 9393627575ను సంప్రదించాలని కోరారు. చాలా మంది తిరుపతిలో ఉన్నవారు కూడా సేవ చేయాలి అంటే ఎవరి దగ్గర ఇవ్వాలి, ఏ విధంగా వీటిని అందజేయాలి, ఇవి వాళ్ళకి ఎలా అందజేస్తే బాగుంటుంది కూడా చాలామందికి అంతుపట్టు లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మేము ఈ గోవింద సేవా మండలికి సంబంధించి అందరూ ఒక కూటమిగా ఏర్పడి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడి ఆ సేవా మండలిలో అందరూ పనిచేస్తున్నాం. అందుకని మా అందరి ద్వారాతో, అదే మీ ప్రెస్ ద్వారాతో, అదే కొంతమంది వాట్సాప్ గ్రూపుల ద్వారాతో వాళ్ళందరికీ తెలియజేసి లీలామహల్ దగ్గర మేమందరూ కలిపి ఒక ఆఫీస్ పెట్టాము. ఆ ఆఫీస్కి చేర్చిన తర్వాత అందరూ అవన్నీ తీసుకుపోయి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఒక గ్రామానికి వెళ్ళి మేమే స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాము. ముఖ్యంగా తిరుపతిలో ఉన్నవారు కొంతమంది వస్తు రూపైనా సరే, ఎవరైతే సరే వాడుకున్నటువంటి వస్తువులు ఏదైనా సరే, ఒకవేళ మిక్సీ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, గుడ్డలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏ రూపంలో ఇచ్చినా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరూ జెండా ఊపి దీన్ని తీసుకుపోయి ఇవ్వాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మీ ప్రెస్ ద్వారాతో కూడా అందరికీ తెలియజేయాలని, భగవంతుడు అందరికీ చాలా విధంగా తినలేనందుకు కోట్లు డబ్బు ఇచ్చారు. మన రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తుకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్న మేము వాట్సాప్లో పెట్టాం. వెంటనే చాలామంది స్పందించి మన దగ్గర ఇప్పటికే బియ్యము, బట్టలు అవన్నీ తెచ్చిచ్చున్నారు.
మేము 3 days తర్వాత మంగళవారం ఇక్కడి నుంచి ప్రయాణం అవుదామని ఒక లారీ మాట్లాడాం. దానికి 10 టన్నులు అవుతాయి. 10 టన్నులు ఆల్రెడీ చాలామంది ఇస్తామని చెప్పుండారు. అవన్నీ తీసుకొని నేరుగా మా స్వహస్త్రాలతోనే ఒక విలేజ్లో ఇచ్చి ఎవరికైతే ఏ అవసరం అవుతాయో అవన్నీ తీసుకోమని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులు, తిరుపతిలో ఉండే ప్రజలు వాళ్ళకు చేతనైన సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే అభయహస్తం, మనమంతా దేవుడికి ప్రతిరూపాలు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి మంగళం క్వార్టర్స్ లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది కాగా కుటుంబ కలహాలు ఈ హత్యకు దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తిరుపతి సమీపంలోని మంగళం క్వార్టర్స్ లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో భార్య రూప భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 కుమార్తెలు ఉన్నారు. కాగా గత రాత్రి అత్తగారి ఇంటి నుండి భార్యను ఇంటికి తీసుకుని వచ్చాడు భర్త రమేష్. అయితే తెల్లవారుజామున భార్యను హత్య చేసి భర్త రమేష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నే వచ్చిన నేను, మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ వాళ్ళ ఇంటిగా నుంచి. నిన్న నైట్ ఏం జరిగిందంటే మేము ఈ పక్క పడుకో ఉన్నాము, మమ్మీ వాళ్ళ డాడీ ఆ పక్క పడుకో ఉన్నారు. డాడీ రాత్రి లేసి అరుస్తూ ఉన్నారు. మళ్ళీ పడుకునేసినాము. మళ్ళీ మా మమ్మీ అరుస్తూ ఉండింది. కత్తెత్తుకొని కోసేసినాడు మా డాడీ, గొంతు కాడ కోసేసినారు. మేము కిట్లో నుంచి మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఉన్నాము. మమ్మీ అరుస్తూ ఉండింది. మళ్ళీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి తలుపు తీసినారు. మమ్మల్ని లోపల గెడ వేసేసినారు. మేము తలుపు తీసే వచ్చే కొందికి డాడీ చేతిలో కత్తి నెత్తురంతా ఉండింది. వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. మేము ఇంట్లోనే గమ్మునే కూర్చో ఉన్నాము. 5:30 తెల్లారితో 5:30 కట్ట జరిగింది ఇది. మళ్ళీ తర్వాత మా తాత వచ్చినాడు. మా తాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాడో తెలీదు. మా డాడీ లొంగిపోయినారు, పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయినారు. నా భర్త చంపినాడని వచ్చిన వీళ్ళిద్దరికి అప్పుడప్పుడు గొడవలు ఉన్నాయి. తన అనుమానం ఏదో ఉండిందని చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడు వీళ్ళిద్దరు గొడవ పడి తల్లిదండ్రుల దగ్గరకు 10 రోజులకు ముందు వెళ్ళినట్టు. తర్వాత వీళ్ళమ్మ చనిపోయిన అతను వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఇతను వెళ్ళి ఇంటికి బాగా చూసుకుంటా, ఇక మీద గొడవ రాదు, నేను బాగుగా ఉంటానని చెప్పడంతో నిన్నటి దినం మధ్యాహ్నం సర్ది చెప్పి ఆమెను పంపడం జరిగింది. అయితే నిన్న రాత్రి తెల్లవారుజామున ఈ గొడవపడి కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానం ఉంది. దీని మీద వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ బేస్ చేసుకొని చట్టప్రతిలో ఏం చేయాలో దాని ప్రకారం చర్య తీసుకుంటాం చేస్తాం. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సూచనల మేరకు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వినాయక భజన మండళ్లు ఏర్పాటు చేసే కమిటీ సభ్యులకు సూచనలు చేశారు. వినాయక విగ్రహాలను ఆచరించేటటువంటి కమిటీలకు ఇచ్చే సూచనలు ఏమనగా, ఖచ్చితంగా మీరు విగ్రహం పెట్టేటప్పుడు ఆ విగ్రహం పెట్టే స్థలము ఇతరులకు అంతరాయం కలిగించే విధంగా మరియు రోడ్డుకి అడ్డంగా పెట్టకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత విగ్రహాల వద్ద డీజే డ్యాన్సులు, సినిమా పాటలు పెట్టి ఎగరడం, డ్యాన్సులు చేయడం ఇలాంటివి చేయకూడదు. పొరపాటున ఎవరైనా మీకు తెలిసి మీ ఫ్రెండ్స్లోని తాగి వచ్చి అక్కడ ఏదైనా న్యూసెన్స్ చేసే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళను ఆ దరిదాపుల్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విగ్రహ కమిటీ వాళ్ళకే సంబంధించి ఉంటుంది. అలాగే మీకు తెలిసి మీ ఏరియాలో లేడీస్ ఎవరైనా ఎక్కువ ఆభరణాలు, బంగారు ఆభరణాలు ధరించి వచ్చినప్పుడు మీరు ఆ చుట్టుపక్కల ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉన్నారా లేదా అని మీరు ఒక కన్నేసి చూస్తూ మీకు ఏదైనా అలాంటి కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వారిని వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ను మా పోలీస్ స్టేషన్కి చేరవేస్తే మా పోలీసు వాళ్ళు నిత్యం అందుబాటులో ఉంటారు. ఇమీడియట్గా మీ ప్లేస్లోకి వస్తారు. ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాకీ బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు.
దర్శనార్థం వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసీ మల్లికార్జున ప్రసాద్, పిఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలనీలో ఉన్న మహిళా డిగ్రీ హాస్టల్ను శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని స్టోర్ రూమ్, పరిసర ప్రాంతాలు, వంటశాలను పరిశీలించారు. 2 బాత్రూంలకే తలుపులు ఉండడం, మిగతా బాత్రూంలలో తలుపులు లేవనే విషయాన్ని గమనించారు. అలాగే ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టడం లేదని అన్నారు. అనంతరం సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలలో పందులు తిరగడం గమనించారు. వార్డెన్ అందుబాటులో లేనందున రేపు కోర్టులో హాజరు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో 1 వే ట్రాఫిక్, 1 సైడ్ పార్కింగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ నియంత్రిస్తూ వివిధ నేరాలు నియంత్రించేందుకు ప్రజల అవగాహన కల్పిస్తూ అవగాహన ర్యాలీని పోలీసులు చేపట్టారు. 1 టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని డీఎస్పీ నరసింహమూర్తి ప్రారంభించి ర్యాలీ చేపట్టారు. పట్టణ ప్రజలకు 1 సైడ్ పార్కింగ్, 1 వే నిబంధనలను వివరిస్తూ అవగాహన కల్పించారు. పురవీధుల్లో ర్యాలీ చేస్తూ వ్యాపారాలను, ప్రజలను చైతన్యపరిచారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల అత్యాచారాల నివారణకు సహకరించాలని, ట్రాఫిక్ నియంత్రణకు 1 సైడ్ పార్కింగ్ కు సహకరించాలని డీఎస్పీ నరసింహమూర్తి కోరారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం 1 సైడ్ పార్కింగ్ 3 రోజులు ఒకవైపు, మరో 3 రోజులు ఇంకొక వైపు పెట్టేలా చేస్తున్నామని, అలాగే 4 మాడ వీధుల్లో 1 వే అమలు చేస్తున్నామని, ముఖ్యమైన ట్రాఫిక్ ఉన్న వీధుల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని, పట్టణ వ్యాపారులు, ప్రజలు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరారు. మహిళల పట్ల జరిగే అత్యాచారాలు వంటి దురాచారాలను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, బుచ్చునాయుడు కండ్రిగా సిఐ తిమ్మప్ప, రూరల్ సిఐ రవినాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ చేస్తున్నాము. పట్టణంలో 1 వే ట్రాఫిక్ మరియు 1 సైడ్ ట్రాఫిక్ అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, పుణ్యక్షేత్రము, బయట నుంచి చాలా మంది, వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు. కాబట్టి పట్టణంలోని వ్యాపారస్తులు ఈ రహదారి మీద చాలా వరకు ఆక్రమించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మేము 1 వే సైడ్ ట్రాఫిక్, 1 వే ట్రాఫిక్, 1 సైడ్ ట్రాఫిక్ కూడా అమలు చేస్తున్నాము. ఇది అందరూ కూడా గమనించి పోలీసులకు సహకరించాలి. ఇది ఎవరి కోసమో కాదు, మన పట్టణ ప్రజలకు, వచ్చే భక్తులు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండడం కోసమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పోలీసులతో సహకరించాలి. ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విన్నపం ఏమంటే, చాలా వరకు రోడ్డు మీద ఆక్రమించుకొని చిన్న రోడ్లు, పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ చిన్న రోడ్లు అయిపోయినాయి. దయచేసి మీకు ఒక 2-3 రోజులు టైం ఇస్తున్నాం. ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళి వచ్చిపోయే ట్రాఫిక్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరిమారి అమ్మ దేవస్థానంలో 11వ వార్షికోత్సవ జాతరను పురస్కరించుకుని ఆలయ అర్చకులు సుబ్బయ్య ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అమ్మవారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 కరిమారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయంత్రం అమ్మవారు సర్వాంగ సుందరంగా ముస్తాబై గ్రామోత్సవం రాగా భక్తుల అడుగడుగున అమ్మవారికి కర్పూర హారతలు, నీరాజనాలు పడుతూ అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని బహదూర్పేటలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కరిమారి అమ్మ ఎంతో మహిమగల అమ్మవారని, ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఎటువంటి కోరికలు కోరినా వెంటనే అమ్మ అనుగ్రహిస్తుందని, అంతటి మహిమగల అమ్మవారి వార్షిక మహోత్సవం నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడుతోందని తెలిపారు. ఉదయం అమ్మవారికి వివిధ రకాల అభిషేకాలు, సాయంత్రం అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకుని రాగా భక్తులు అడుగడుగున అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. 11వ వార్షికోత్సవం జరిగినది. ఈరోజు 5/9/2024 ఉదయం 9 గంటలకి హోమము, గణపతి పూజ, కలశ పూజ, గరికోత్సవము, అభిషేకములు, మహోత్సవమైన అభిషేకములు జరిగినాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి
శ్రీ కరిమారియమ్మ దేవత ఉత్సవమూర్తిగా బయలుదేరుతున్నది. కావున భక్తులందరూ సంతోషాలతో ఈ సంవత్సరం కృప కటాక్షాలతో సల్లంగా ఉండాలని ఆశిస్తున్నాను. పలమనేరులో సంభవించిన అగ్ని ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధం కాగా సుమారు 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి చెక్పోస్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కన్నయ్య, వెంకటరమణ వ్యక్తులకు చెందిన చెప్పులు మరియు పూల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణం మరియు పూల దుకాణంకు సంబంధించి 2 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని బాధితులు తెలిపారు. గతంలో కూడా ఈ దుకాణాలకు పక్కన ఉన్నటువంటి కొన్ని దుకాణాలు అగ్నికి ఆహుతి కావడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక ఇతరతర కారణాలేవైనా ఉన్నాయా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలతో కూడిన బుక్లెట్ను టీటీడీఈఓ జె శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం డయల్ యువర్ టీటీడీఈఓ కార్యక్రమం అనంతరం ఈ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో చిత్రాలతో బుక్లెట్ను ముద్రించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ సత్యనారాయణ, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, ప్రెస్ మరియు పబ్లికేషన్స్ ప్రత్యేక అధికారి రామరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. 21 రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో కాణిపాక దేవస్థానంలో రంగవల్లులు, విద్యుత్ దీపాలంకరణలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలైన మణికంఠేశ్వర స్వామి ఆలయం, వరదరాజస్వామి ఆలయం ప్రత్యేకంగా అలంకరణలు చేస్తున్నారు. వినాయక చవితి రోజున 1,00,000 మంది భక్తులు రానున్న అంచనా నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 డీఎస్పీలు, 5 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలతో దాదాపు 400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిరంతరాయం సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వినాయక చవితి రోజు ఉదయం 3 గంటలకు ప్రత్యేక అభిషేకం నిర్వహించి అనంతరం సర్వదర్శనం రాత్రి 10 గంటల వరకు కల్పించనున్నారు. ఆ రోజున ఆర్జిత సేవలు పూర్తిగా రద్దు చేశారు. లడ్డూ ప్రసాదాలు, పులిహోర, ఇతర ప్రసాదాలు కొరత రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ కేంద్రాలను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. దేవస్థానం నలువైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీన ధ్వజారోహణంతో మూషిక పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం పలకనున్నారు. ప్రధానంగా స్థానిక ఉభయదారులు ప్రత్యేక వాహన సేవలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్వామివారి అలంకరణలు, కైంకర్యాలు నిర్వహిస్తారు. తిరుపతి, చిత్తూరుల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు తిరుపతి, చిత్తూరు నుంచి ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నారు. ఈ సందర్భంగా కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్తో సిటీ కృష్ణతేజ ఛానల్ చిత్తూరు రిపోర్టర్ అశోక్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుంది. ఈ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. కావున ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయం పైన మన కాణిపాకం ఆలయ ఈవో గారు మనకు పూర్తి వివరాలు తెలియజేస్తున్నారు. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? నమస్కారం అండి. ఓం గణపతే నమః. రేపటి నుంచి స్వయంభూ వరసిద్ధి వినాయక దేవస్థానం జరుగు బ్రహ్మోత్సవాలకు గాను ఈ 21 రోజులు భక్తులందరూ స్వామివారిని దర్శించడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం వినాయక చవితి పండుగ సందర్భంగా 12:30 నుండి అభిషేకములు, అనంతరము భక్తులకు 3 గంటల నుండి స్వామివారి దర్శనము కావడం జరుగుతుంది. ఈ యొక్క దర్శనానికి గాను భక్తులందరూ క్యూలో ఉండటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీటగా భావించుకొని, విఐపీలు, సామాన్యులు అందరూ ఒకే విధంగా దాన్ని భావించుకొని అందరికీ ఒకేలాగా దర్శనం ఉండేలాగా ఏర్పాటు కూడా చేసి ఉన్నాము. ప్రతి భక్తుడు కూడా స్వామివారిని దర్శించడానికి వచ్చేది కాబట్టి
వారికి ఈ యొక్క వినాయక చవితి పండుగ రోజు ఒక్కరోజు మాత్రము ఉదయం 5 నుంచి 9 గంటలకు దేవస్థానం తరపున అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9 నుండి 5 గంటల వరకు అన్నప్రసాదం ఏర్పాటు చేసి ఉన్నాము. ఇక్కడ దేవస్థానంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారితో మాట్లాడి గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కాణిపాక బ్రహ్మోత్సవాలు 21 రోజులు కూడా స్వామివారి ఆర్జిత సేవలను కూడా రద్దు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి పిలుపు పాత్ర కావాల్సిన బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఈసారి స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా వినాయక చవితి పండుగ రోజున గవర్నమెంట్ తరఫున జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 7 గంటలకు అధికార లాంఛనాలతో సాంప్రదాయమైన వాయిద్యములతో స్వామివారికి పట్టు వస్త్రములు తీసుకొని స్వామివారి దగ్గర సమర్పించారు. తదనంతరము స్వామివారి యొక్క వినాయక చవితి వ్రతము నందు పాల్గొని స్వామివారి వ్రతమును పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకుంటూ వారి యొక్క కృపలు అందరికీ కలగాలని ఈ యొక్క బ్రహ్మోత్సవంలో మేము కోరుకోవడం. అధిక సంఖ్యలో రానున్న సందర్భంగా వారికి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారా లేదా, అలాగే భక్తులకు ఎలాంటి దర్శన భాగ్యం కల్పించబోతున్నారు అనే విషయాన్ని మన యువ గారు చెప్తారు. ఈ వినాయక చవితి పండుగ రోజున స్వామివారిని దర్శించుటకు సుమారు 80,000 మంది దాకా భక్తులు రావచ్చని అంచనా వేయడం జరిగింది. వీరందరికీ కూడా స్వామివారి ఉచిత ప్రసాదము మేమందరూ భక్తులకి వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 1,00,000 దాకా లడ్లు, చిన్న లడ్లు తయారు చేసి భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంకనూ అవసరమైతే 20,000, 30,000 లడ్లు కూడా ఎక్కువ చేసేదానికి కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ప్రధాన అర్చకులు మన దగ్గర ఉన్నారు. ప్రతిరోజు కూడా బ్రహ్మోత్సవంలో ఒక్కొక్క సేవకు ఒక విశిష్టత ఉంటుంది. స్వామివారి విశిష్టత గురించి మన ప్రధాన అర్చకులు చెప్తారు విషయాలు. ఓం శ్రీ గణేశాయ నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం, కాణిపాకం, చిత్తూరు జిల్లా. ఈ బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు నుండి ప్రారంభమై 27వ తారీఖుకు ముగియను. ఈ బ్రహ్మోత్సవములు నవరాత్రి ఉత్సవములను కూడా విశేషంగా చెప్పలేరు. వినాయక వ్రతం మొదలుకొని మరుసటి రోజు ధ్వజారోహణంతో ప్రారంభమై నమిలి వాహనం, విశేషంగా శేషవాహనం, అలాగే ఒక్కొక్క రోజు 9 రోజులు మహాబ్రహ్మోత్సవం, రథోత్సవం జరపబడను. ధ్వజ ఆరోహణంతో ఈ బ్రహ్మోత్సవ నవరాత్రి ఉత్సవం ముగిసింది. తదుపరి ప్రత్యేక ఉత్సవం ప్రారంభమై దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 21 రోజులు బ్రహ్మోత్సవం జరగడం చాలా విశేషం. ఈ బ్రహ్మోత్సవాలని 14 గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను. ఈ బ్రహ్మోత్సవం విశేషంగా పుష్పపల్లకి సేవ, కల్పవృక్ష వాహనం, తెప్ప ఉత్సవంతో ముగియను. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి అన్నీ కూడా దర్శన భాగ్యం సామాన్య భక్తునికి కలగచేయాలని అధికారుల వారు అన్ని చర్యలు తీసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినారు. ప్రసాదములు కూడా సుమారుగా 1,00,000 లడ్డులు తయారు చేసుకొని ఇంకా అవసరమైతే ఆ తయారీకి ఏర్పాట్లు చేసుకొని ఉన్నారు. శుభం పోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారి సారథ్యంలో జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సారథ్యంలో చిత్తూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగిందని, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచే విధంగా చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లా కలెక్టర్లు కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ
ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా 100 రోజుల ప్రణాళికలో ఇళ్ల నిర్మాణాలు పూర్తికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక విధానం 2024 మేరకు జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇసుక స్టాక్ యార్డుల నుండి ఇప్పటి వరకు 70,000 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు అందించడం జరిగిందని, 2 డిపోల్లో ఇసుక జిల్లాలో అందుబాటులో ఉందని, కమర్షియల్ వినియోగానికి కాకుండా ఇసుక వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూపులతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు భరత్, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రగిరి, జీడీ నెల్లూరు, తిరుపతి, పూతలపట్టు శాసనసభ్యులు పులివర్తి నాని, డాక్టర్ థామస్, ఆర్ఎన్ శ్రీనివాసులు, కె మురళీమోహన్ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్కు పిలిచిన వెంటనే మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు స్పందించి రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మనకు అమ్మమయ్య జాయింట్ కలెక్టర్ గారు, తిరుపతి ఆర్టీఓ గారు, మనకు స్పెషల్ ట్రైనింగ్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్స్, స్టాండింగ్ కమిటీ చైర్మన్, మరియు జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికార యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరుగా నమస్కరించుకుంటూ ఈరోజు చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసాధారణ సభలో చిత్తూరు జిల్లా ప్రగతి అభివృద్ధి గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ముందుకు నడుస్తూ ఉంది. ఈ మధ్యనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్తగా ఎన్టీఆర్ రైతు భరోసా పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పథకం కింద మండలానికి యావరేజ్గా 2 కోట్లు మంజూరు చేస్తూ కాలువలు, డ్రైనేజ్ కాలువలు కానీ, సీసీ రోడ్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక సంక్షేమాలు ప్రభుత్వం ప్రకటించవలసి ఉండడం వల్ల ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలెక్టర్ గారు మనకు 3 అన్నమయ్య జిల్లా నుండి, అలాగే తిరుపతి జిల్లా నుండి మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ కూడా సూటిగా ప్రశ్నించాల్సిన అంశాలనే తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సిఇఓ గారు ముందుకు తీసుకొచ్చిందని కోరుతున్నాను. And the executive fund issue is more by ఎక్కడైనా issues ఉంటే 100% will sanction that. ఈరోజు మినిట్స్ కూడా రాసిస్తాము. సెపరేట్గా ఎపిసి కూడా చెప్తాము, ఫాలోఅప్ చేస్తారు. ఈ టీచర్స్ ఫోకస్ సంబంధించి నేను జస్ట్ అలానే వాళ్ళ బేసిక్లీ వర్క్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడారు. సో బేసిక్లీ ఫస్ట్ మండల్ యూనిట్ తీసుకుంటాము. మండలంలోనే ఎక్కడైనా సర్ప్లస్ టీచర్స్ ఉంటే ఫాలోఅప్ చేస్తాము. దెన్ డివిజన్ ఒక యూనిట్ చేయడం జరుగుతుంది. సో డివిజన్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే డివిజన్ చేస్తాము, మళ్ళీ జిల్లాలో చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్తో ముఖ్యంగా మ్యాక్సిమం మండల్ లెవెల్లోనే అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా టీచర్ షార్టేజెస్ ఉంటాయి. ఈవెన్ మిగతా కాన్స్టిట్యూషన్స్ కూడా సేమ్ ఇష్యూస్గా ఉన్నాయి. 200-300 బేసిక్ పిల్లలు ఉంటారు, కానీ టీచర్స్ చూస్తే 7-9 వస్తారు. సో 1:30 రేషియో బేసిక్గా మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము. ఈవెన్ ముఖ్యంగా చూస్తే సబ్జెక్ట్స్ లైక్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ ఎక్కువ షార్టేజ్ ఉంది. సో ఈ వర్క్ అడ్జస్ట్మెంట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా జరిగింది. బట్ స్టిల్ యాజ్ ఎమ్మెల్సీ గారు కూడా ఇష్యూ రేస్ కానీ ఇంకా స్కోప్ ఉంది. కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడానికి కోసం ఎక్సర్సైజ్ మనం సాఫ్ట్వేర్ వర్క్ చేసినాం, ఇంకా కరెక్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో వీ విల్ టేక్ ఇట్ అప్ ప్లీజ్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని. తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు, భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుపథం, శ్రీ వరాహస్వామి వారి ఆలయం, కళ్యాణకట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 మరియు 2ల వద్ద నిరంతరాయంగా తిలకధారణ చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి, పిఆర్ఓ పి నీలిమ, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్ లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, విక్యూసీ 1 and 2 ఈ ప్లేసెస్ లో ఈ ప్రాంతాల్లో మనం స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇది కంటిన్యూస్గా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. 21 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందుబాటులోనికి తీసుకురావాలి. డయల్ యువర్ టీటీడీ ఈవోలో జె శ్యామలరావు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్లెట్ ఆవిష్కరణ. వినాయక చవితి పర్వదినానికి సిద్ధమైన వినాయక విగ్రహాలు కొనుగోలుదారులతో కోలాహలంగా పురవేతులు. తిరుపతి మంగళం క్వార్టర్స్లో వివాహిత దారుణ హత్య. కుటుంబ కలహాలే హత్యకు దారితీసినట్లు ప్రాథమిక నిర్ధారణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.